చెప్తుందో చూద్దాం మనం. ఈ వెదర్ మోడల్ ప్రకారం ఇక్కడుంది, ఇక్కడున్న తుఫాను కాస్త కొంత ట్రావెల్ చేస్తూ రేపు రాత్రి వరకు ఎక్కడికి వస్తుందో మనం చూస్తున్నాం. ఉత్తర దిశగానే అన్ని కూడా మచిలీపట్నం పైనే. ఈ వెదర్ మోడల్ ప్రకారం కొంచెం పైన అమలాపురం దగ్గరలో, అమలాపురం కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ఎప్పుడు ఈ మళ్ళొక్కసారి ఈ ట్రాక్ చూద్దాం. మీరు చూడండి క్లోజ్గా 28వ తేదీ అర్ధరాత్రి నుంచి 29 రాత్రి, రేపు రాత్రి ఈ సమయానికల్లా మచిలీపట్నం అమలాపురం దగ్గర దాకా వచ్చే అవకాశం ఉంది. 28వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో అమలాపురం దగ్గర తీరం దాడుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడుంది, అమలాపురం దగ్గరలో ఇది ఉంది. సో అమలాపురం కాకినాడ మధ్యలో తీరం దాడుతుందని చెప్పి ఈ వెదర్ మోడల్ సజెస్ట్ చేస్తుంది. సో అప్పుడు ఈ తీరం దాటే సమయంలో మనకు వర్షాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? హైదరాబాదు, తాండూరు, సదాశివపేట దాకా వర్షాలు పడతాయి. సో అక్కడ గాలుల వేగం అక్కడ ఉంటే, గాలుల వేగం అక్కడ ఉంటే వర్ష ప్రభావం తెలంగాణ వరకు కూడా ఉంటుంది. సో రేపు అర్ధరాత్రి నుంచి నల్గొండ, ఖమ్మం, సూర్యాపేటకైతే కంపల్సరీ భారీ వర్షాలు పడతాయి. అండ్ ఇంపాక్ట్ టు హైదరాబాద్ ఆల్సో. హైదరాబాద్ లో కూడా కొంచెం ఈదురుగాలు బాగా బలంగా వీస్తాయి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుస్తాయి. ఎల్లుండి బహుశా వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ లో ఇచ్చినా ఇబ్బంది లేదు, రేపేం వర్షాలు ఉండవు. బట్ ఎల్లుండి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చుకున్న ఐటీ కంపెనీలు లేకపోతే సాధ్యమైన వాళ్ళు ఇచ్చుకున్నా మంచిది. ఎందుకంటే ఇది వాయుగుండం, ఇప్పుడు తుఫాను బలహీన పడ్డ తర్వాత వాయుగుండం అవుతుంది. వాయుగుండం అయి తెలంగాణ మీదుగా, ఛత్తీస్గఢ్ మీదుగా పైకి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకసారి రెయిన్ అక్యుములేషన్ చూద్దాం. నెక్స్ట్ 2 డేస్లో ఎక్కడ వర్షపాతం. ఇప్పుడు ఇవాళ వర్షం ఈ 12 గంటలు, 24 గంటలు చూద్దాం. ఈ 1 డేలో వర్షం ఎక్కువ పడుతుంది ఎక్కడ? సుల్లూరుపేట, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల. సో ఇప్పుడు ఒంగోలు ప్రాంతంలో 100 మిల్లీమీటర్ల వర్షం కురిసేందుకు అవకాశం ఉంది. ఎక్కువ సముద్రంలోనే వర్షం పడుతుంది. చూడండి ఇదంతా కూడా కోస్ట్, సముద్రంలోనే ఎక్కువ వర్షం పడేందుకు అవకాశం. 2 డేస్ రెయిన్ఫాల్ చూద్దాం. 2-3 డేస్ 2 డేస్ రెయిన్ఫాల్ చూస్తే కనుక మీకు హైదరాబాద్లో కూడా 2 డేస్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం పడేందుకు ఆస్కారం ఉంది. వర్షపాతం ఎక్కువగా ఒంగోలు, చీరాల ఈ నెక్స్ట్ 3-4 డేస్లో 4-5 డేస్లో చూపిస్తున్నారు. ఇంకో వెదర్ మోడల్లో చూద్దాం వర్షపాతం ఎక్కడ ఉంటుందని చెప్పి. అంటే మనం ఓన్లీ గాలులే కాకుండా 2 డేస్లో వర్షపాతం చూస్తే కనుక ఇది చూడండి, మచిలీపట్నం ప్రాంతంలో 265 మిల్లీమీటర్లు అంటే 26 సెంటీమీటర్ల వర్షపాతం మచిలీపట్నం, తెనాలి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. తెనాలి, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె 25-26 సెంటీమీటర్ల వర్షపాతం మనకు కనిపిస్తుంది. విజయవాడలో కూడా 13-14 సెంటీమీటర్ల వర్షపాతం కనిపిస్తుంది. సో దీని ఇంపాక్ట్ తీరం దాటేటప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. తీరం దాటేటప్పుడు తుఫాన్ల సమయంలో గాలుల వల్ల చాలా అవుతుంది. సో ఈస్ట్ వెస్ట్ కంటే కూడా మనకు ఈ వెదర్ మోడల్లో చూస్తే కనుక ఎక్కువ డ్యామేజ్ కాకినాడ కంటే ఎక్కువ వర్షం తెనాలి, మచిలీపట్నం, గుడివాడ, వేమవరం దీని వరకు కూడా మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా ఒక 5-6 సెంటీమీటర్ల వర్షపాతం, 59 మిల్లీమీటర్లు, దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం నెక్స్ట్ 4 డేస్లో నమోదైనట్టు కనిపిస్తుంది. అట్లాగే చూడండి నెల్లూరులో ఆల్రెడీ బాగా వర్షాలు పడుతున్నాయి, 21 సెంటీమీటర్ల వర్షపాతం నెల్లూరులో మనకు కనిపిస్తుంది. చెన్నై దగ్గర కూడా ఆల్రెడీ 12-13 సెంటీమీటర్ల వర్షపాతం కనిపిస్తుంది. మచిలీపట్నంలో కూడా 23-24 సెంటీమీటర్ల వర్షపాతం మచిలీపట్నంలో మనకు క్లియర్గా కనబడుతుంది. సో వర్షపాతంతో పాటు ఇప్పుడు గాలులకు సంబంధించి కూడా కొంత కాకినాడ దగ్గర అన్నారు, బట్ కాకినాడ కంటే కిందే మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పలేం, ఎందుకంటే సైక్లోన్ ఇప్పుడు ఈ ఇంటెన్సిటీ దాన్ని కూడా ఒకసారి జూమ్ చేద్దాం. ఇది జూమ్ చేస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళు కూడా ఒక గ్రేస్ ఇచ్చారు చూడండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారు? నర్సాపూర్ నుంచి రాంబిల్లి ప్రాంతాల్లో ఎక్కడైనా తీరం దాటొచ్చు అని చెప్పారు. ఇది చూసారు కదా, ఈ కలర్ మార్కింగ్లో ఇక్కడ ఎక్కడైనా తీరం దాటొచ్చు. ఎప్పుడు 28వ తేదీ సాయంత్రం తర్వాత, 28వ తేదీ రాత్రి తర్వాత ఎప్పుడైనా ఇది తీరం దాటొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాస్త 28వ తేదీ రాత్రి వరకు ఇక్కడ దాటొచ్చు.
నర్సాపూర్ అంటే నర్సాపూర్కు దగ్గరలో ఉన్న అంటే పశ్చిమ గోదావరిలో ఉన్న నర్సాపూర్ దగ్గరలోని తీర ప్రాంతం దగ్గర నుంచి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా చూడొచ్చు. అమలాపురం కనబడుతుంది మనకి. ఆ తర్వాత కాకినాడ తర్వాత ఇటువైపు వెళ్తే గనక తుని ప్రాంతంలో, తునికి దగ్గరగా ఉన్న సముద్ర తీరం, ఉప్పాడ అంటే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ, పిఠాపురం దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీ. సో మధ్య రేఖ ఏమో అన్నిటికంటే మిడిల్ చూస్తే ఉప్పాడనే కనబడుతుంది మనకు. మిడిల్ అయితే ఉప్పాడ కింద, ఉప్పాడకు దగ్గరలో సముద్రం, ఉప్పాడకు దగ్గరలో తీరం దాడుతున్నట్టు మిడిల్ లైన్ ఇది చూడండి. మిడిల్ లైన్ అంటే మిడిల్ లైన్ అటు పోవచ్చు ఇటు పోవచ్చు, కొంచెం పైకి వెళ్ళొచ్చు కిందికి వెళ్ళొచ్చు. కానీ విశాఖపట్నం కంటే కిందే రాంబిల్లి, ఎస్రాయవరం ఈ ప్రాంతంలోనే దాటొచ్చు తుని, కాకినాడ, మచిలీపట్నం. కానీ వర్షం మాత్రం ఎక్కువ, వర్షం రెయిన్ఫాల్ మనకి మచిలీపట్నం, గుడివాడ, ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ఒంగోలు, ఉమ్మడి నెల్లూరులో ఎక్కువ వర్షపాతం కనిపిస్తుంది. గాలులు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. ఇక్కడ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే మనం ఒకసారి జూమ్ చేస్తే 88 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చు. 88 to 117 కిలోమీటర్స్. ఒకసారి రెయిన్ఫాల్ కూడా చూద్దాం మరొకసారి. ఎందుకంటే రెయిన్ఫాల్ వర్షాకాలం పడితే ఏం కాదు, ఇప్పుడు రైతులంతా పంటలు కోతకొచ్చే సమయం, వరి, పత్తి అన్నిటి కూడా. ఇవాళ 28వ తేదీ రాత్రి మనం చూస్తే ఎక్కువ ఇక్కడ మనకు చెన్నై, తర్వాత నెల్లూరు, ఒంగోలు ఇటువంటి ఇది 28వ తేదీ కనిపిస్తుంది. 29వ తేదీ రెయిన్ఫాల్లో ఆశ్చర్యకరంగా తెలంగాణలో, హైదరాబాద్లో ఎక్కువ రెయిన్ఫాల్ కనిపిస్తుంది. అక్కడ మ్యాప్ చూస్తే హైదరాబాద్ కానీ, మచిలీపట్నం కానీ ఇక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. తీరం దాటే కాకినాడ దగ్గర రెయిన్ఫాల్ కంటే గాలులు ఎక్కువ కనిపిస్తున్నాయి. 30వ తేదీ రెయిన్ఫాల్ చూస్తే దీని ఎఫెక్ట్ కాస్త పూర్తిగా అప్పుడు ఛత్తీస్గఢ్, తర్వాత ఒరిస్సా ఆ ప్రాంతం షిఫ్ట్ అవుతుంది. సో 30th వరకు ఎఫెక్ట్ ఉంటుంది. తుఫాన్ ఎఫెక్ట్ ఇవాళ, రేపు, ఎల్లుండి 29th వరకు ఉంటుంది. రేపు రాత్రి ఎల్లుండి మార్నింగ్ వరకు ఆంధ్ర మీద ఎఫెక్ట్ ఉంటుంది. రేపు రాత్రి నుంచి తెలంగాణ మీద ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఇప్పుడు మీరు ఇవాళ చూడండి, ఇవాళ 0 రెయిన్ఫాల్, ఇవాళ పెద్దగా రెయిన్ఫాల్ ఉండదు. బట్ రేపు సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ దీనిలో రెయిన్ఫాల్ మనకు కనిపిస్తుంది. ఎల్లుండి చూస్తే హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, ఉత్తర తెలంగాణ కూడా మంచిర్యాల, కొమరంభీం ఇక్కడ కూడా వర్షాలు పడతాయి. సో రైతులు జాగ్రత్తగా ఉండాలి, పంటను కాపాడుకోండి రైతులు. ఎందుకంటే ఇప్పుడైతే ఎక్కడ లేదు, తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ కూడా మనకు రెయిన్ఫాల్ కనిపించట్లేదు. ఒకసారి ఆంధ్రాలో ఎక్కడెక్కడ పడుతుందో రెయిన్ఫాల్ చూద్దాం. ఎట్ ప్రజెంట్ ఒకసారి రాడార్లో